ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ సీఈఓను ఊహించుకోండి. ఆయన మీటింగ్ రూంలోకి అడుగుపెట్టగానే అందరూ సైలెంట్ అయిపోతారు. యా, అంత పవర్ఫుల్ మనిషి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కింది స్థాయి ఉద్యోగుల మీద చాలా అధికారంతో అరుస్తుంటాడు. ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. కానీ సరిగ్గా ఒక 10 నిమిషాల్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. అవును. ఇప్పుడు ఆ సీఈఓ ఎవ్వరికీ కనిపించకుండా వాష్రూంలో ఉన్నాడు. విపరీతంగా చెమటలు పడుతున్నాయి. కడుపులో దేవేసినట్లవుతోంది. తన అబద్ధం ఎక్కడ బయటపడుతుందో, తన అసమర్థత ఎక్కడ దొరికిపోతుందో అని వణికిపోతున్నాడు. బయట అంత అధికార దర్పం చూపించే మనిషి లోపల మాత్రం ఎందుకంతలా భయపడుతున్నాడు? ఆ వైరుధ్యమే మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్కి ఆయువుపట్టు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. లెవెల్ 3 కాన్స్టిట్యూషనల్ అండ్ క్లినికల్ మెటీరియా మెడికా డీప్ డైల్కి మీ అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారమండి. మన గత చర్చలలో కల్కేరియా కార్బోనికా గురించి చాలా లోతుగా విశ్లేషించుకున్నాం గదా. అదొక భద్రతను కోరుకునే, స్థిరత్వాన్ని ఆశించే, ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసే ఒక రక్షణాత్మక ప్రపంచం. అవును, ఒక సేఫ్టీ బబుల్లో ఉండే కాన్స్టిట్యూషన్ అది. రైట్. కాని అక్కడ్నుండి మనం ఇప్పుడు ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ప్రతిష్ఠ, గుర్తింపు, అధికారం మరియు అంతులేని ఆశయాలుండే లైకోపోడియం ప్రపంచమిది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా. ఈరోజు మన ముందున్న లక్ష్యం ఒక్కటే. వ్యాధి లక్షణాలు, పాథాలజీ లేదా జీర్ణకోశ సమస్యల గురించి మనం ఈరోజు అస్సలు మాట్లాడం. అవన్నీ పార్ట్ 2 మరియు పార్ట్ 3 విశ్లేషణలలో వస్తాయి. అవును, ఈరోజు మన ఫోకస్ అంతా పర్సనాలిటీ మీదే. అదే. ఈరోజు మన అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అసలు లైకోపోడియం వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద లైకోపోడియం పర్సన్? ఒక వైద్యుడిగా మనం రోగిని చూసినప్పుడు కేవలం వారి భౌతిక లక్షణాలనే కాకుండా వారి వెనుకున్న అసలైన మనిషిని చదవగలగాలి. లైకోపోడియంను మనం ఒక మందుల సీసాలో ఉండే ఔషధంగా కాకుండా మన చుట్టూ రోజూ కనిపించే ఒక సజీవ కాన్స్టిట్యూషనల్ వ్యక్తిత్వంగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక లైఫ్ పర్సనాలిటీ లాగా చూడాలంటారా? ఎగ్జాక్ట్లీ. ఇది చాలా సంక్లిష్టమైన మానవ చిత్రం. ఈ విశ్లేషణ ద్వారా ఆ వ్యక్తి లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైకోపోడియం క్లావాటం, దీన్ని క్లబ్మాస్ అని కూడా అంటారు కదా. దీని గురించి నేను చదువుతున్నప్పుడు ఒక విషయం తట్టింది. 1000 సంవత్సరాల క్రితం ఈ లైకోపోడియం జాతికి చెందినవి చాలా పెద్ద వృక్షాలుగా ఉండేవట. అవును, ప్రీహిస్టారిక్ టైమ్స్లో అవి అడవులను శాసించేవి. రైట్. కానీ వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడవి ఒక చిన్న మొక్కగా, నేలకు అతుక్కునే పెరిగే ఫర్న్ లాగా మారిపోయాయి. అంటే లోపల ఎక్కడో ఒక మూల నేనొకప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉండేవాణ్ణి, ఇప్పుడిలా ఉండిపోయానేంటి అనే భావన ఈ మొక్క స్వభావంలో ఉందేమో. భలే కనెక్ట్ చేశారు. బహుశా అదే స్వభావం ఈ మనుషుల్లో కూడా కనిపిస్తుందేమో అనిపించింది. తాను ఎక్కడ చిన్నగా ఉండిపోతానో, తనను ఎవరూ గుర్తించరేమో అనే అంతర్గత భయమే వీరిని ఎదగడానికి ప్రేరేపిస్తుందనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే వీరు లోపల డొల్లగా ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు లాంటివారా? బయట చూస్తే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తారు, కాని లోపల మాత్రం ఒక రకమైన శూన్యం ఉంటుందా? ఆ డొల్లతనం లేదా ఆ శూన్యత అనేది వారి మానసిక అభద్రతా భావానికి ప్రతిరూపం. లైకోపోడియం వ్యక్తుల మూల స్వభావంలో మనం గమనించాల్సింది ఒక్కటే: వారి లోపల ఉన్న అభద్రతా భావాన్ని బయటకు కనిపించే అధికారంతో కప్పిపుచ్చుకోవడం. అంటే ఇన్నర్ ఇన్సెక్యూరిటీని ఔటర్ అథారిటీతో కవర్ చేస్తారన్నమాట. యా, ఆంగ్లంలో దీన్నే ఇన్నర్ ఇన్సెక్యూరిటీ కాంపెన్సేటెడ్ బై ఔటర్ అథారిటీ అంటాము. నేను సరిపోతానా, నాకు ఆ సామర్థ్యం ఉందా అనే ఒక న్యూనతాభావం, అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కాని నాకర్థంగాని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి లోపల అంత భయమున్నప్పుడు వారసలు ఏ పని చేయలేరు కదా. డిప్రెషన్లోకెళ్ళిపోవాలి, లేదా సైలెంట్గా ఒక మూల కూర్చోవాలి. కాని లైకోపోడియం వ్యక్తులు అలా కాదు. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఈ వైరుధ్యం ఎలా సాధ్యం? ఇక్కడే కాంపెన్సేషన్ అనే సైకలాజికల్ మెకానిజం పనిచేస్తుంది. ఆ భయానికి లొంగిపోవడం వాళ్ళకిష్టముండదు. ఆ న్యూనతాభావాన్ని తట్టుకోలేక సమాజంలో తనను తాను నిరూపించుకోవాలనే ఒక బలమైన తపన వారిలో మొదలవుతుంది. ఓహో, అంటే ఆ భయమే వాళ్ళని డ్రైవ్ చేస్తుందన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ ఒత్తిడితోనే వాళ్లు రాత్రింబౌళ్లు కష్టపడి విజయం సాధిస్తారు. ఒక్కసారి అచీవ్మెంట్ రాగానే వాళ్ల చేతికి ఒక రకమైన అథారిటీ వస్తుంది. ఆ అధికారం ద్వారా వారు సమాజం నుండి గుర్తింపు పొందుతారు. అంటే ఆ రికగ్నిషన్ అనేది వీరికి చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఈ గుర్తింపే వారికి ఇంధనం, ఒక ఫ్యూయల్ లాంటిది.
ఆ గుర్తింపు లేకపోతే వాళ్ల లోపలి భయం మళ్లీ వారిని భయపెట్టడం మొదలుపెడుతుంది. అంటే ఒక సైకిల్ లాగా అనమాట. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, అక్కడి నుండి తనను తాను నిరూపించుకోవాలనే తపన, తర్వాత అచీవ్మెంట్, తర్వాత అథారిటీ, ఫైనల్గా రికగ్నిషన్. కరెక్ట్. ఆ సైకిల్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది జీవితంలోని వివిధ దశల్లో ఎలా వ్యక్తమవుతుందో చూద్దాం. చిన్నపిల్లల నుంచి మొదలుపెడితే ఈ లైకోపోడియం పిల్లలు ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు, ఎందుకు అలా ప్రవర్తిస్తారు? లైకోపోడియం చిన్నపిల్లలు ఇంట్లో ఒక చిన్న సైజ్ నియంతల్లా ఉంటారు. తల్లిదండ్రుల మీద, ముఖ్యంగా తమకంటే చిన్నవారైన తోబుట్టువుల మీద విపరీతమైన పెత్తనం చేస్తారు. అంటే వాళ్ళు బాసిగా ఉంటారన్నమాట ఇంట్లో. తామడిగింది వెంటనే జరగాలి అంటారు. కాని అదే పిల్లవాడిని కొత్త ప్రదేశానికి తీసుకువెళ్తే పక్కవాళ్లతో మాట్లాడటానికి వణికిపోతారు, తల్లి వెనుక దాక్కుంటారు. చాలా విచిత్రంగా ఉందే. ఇంట్లో అంత అరిచే పిల్లాడు బయట అలా భయపడటమేంటి? సురక్షితమైన వాతావరణం. అక్కడ వాళ్లకు ఎదురు చెప్పేవారు లేరు, తమ అసమర్థత బయటపడుతుందనే భయం లేదు. కాని బయటి ప్రపంచం అలా కాదు. అక్కడ ఎవరైనా తమను తక్కువ అంచనా వేస్తారేమో, లేదా ఎగతాళి చేస్తారేమో అనే భయం వారిని అలా పిరికివారిగా మారుస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ పిల్లవాడు కాస్త పెరిగి స్కూల్ లేదా కాలేజీకి వెళ్లే విద్యార్థి అయ్యాడనుకుందాం. అప్పుడు ఈ భయం, ఆత్మవిశ్వాసం మధ్య జరిగే పోరాటం ఎలా మారుతుంది? ఇందాక నేను చెప్పిన సీఈఓ పరిస్థితే వీరికి కూడా ఎదురవుతుందా? ఖచ్చితంగా. పరీక్షల ముందు లేదా వేదిక మీద మాట్లాడే ముందు వీరికి విపరీతమైన భయం ఉంటుంది. కాని ఒక్కసారి మొదలుపెట్టాక అద్భుతంగా చేస్తారు. దీన్నే మనం యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. అసలు ఎందుకు మొదలుపెట్టే ముందు అంత భయపడతారో, మొదలుపెట్టాక అంత బాగా ఎలా చేయగలుగుతారో, ఆ క్షణంలో వాళ్ల బ్రెయిన్లో ఏం జరుగుతుంది? ఆ యాంగ్జైటీ అనేది ఫలితం మీద ఉన్న భయం. నేనెక్కడ తప్పు చేస్తానో, ఎక్కడ నా పరువు పోతుందో అనే తెలియని భయం. ఇది వాళ్ల ఎమోషనల్ బ్రెయిన్ క్రియేట్ చేసే పానిక్. లాజికల్గా ఆలోచించలేరా టైంలో? రైట్. కాని లైకోపోడియం వ్యక్తులు సహజంగానే చాలా తెలివైనవారు, ఇంటలెక్చువల్స్. ఒక్కసారి ఆ వేదికెక్కి మాట్లాడడం మొదలుపెట్టగానే వాళ్ల ఫోకస్ భయం మీద నుంచి సబ్జెక్ట్ మీదకు వెళ్తుంది. వాళ్ల లాజికల్ బ్రెయిన్ టేకోవర్ చేస్తుంది. వావ్! అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వాళ్ళని రక్షిస్తుందన్నమాట. అవును. అప్పుడు వాళ్లంతా అద్భుతంగా ఎవ్వరూ మాట్లాడలేరు. వారు ఒక ఫ్లో స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్లకి విషయం మీద పూర్తి పట్టు ఉంటుంది. అంటే వాళ్ళకి నైపుణ్యం లేక కాదు, ఆ నైపుణ్యాన్ని సమాజం ఎలా జడ్జ్ చేస్తోందో అన్న భయమే వాళ్లనలా వణికిస్తుంది. సరే, ఆ విద్యార్థి చదువు పూర్తి చేసుకుని యంగ్ ప్రొఫెషనల్గా ఉద్యోగంలో చేరాడు. ఒక కార్పొరేట్ ఆఫీస్లో లైకోపోడియం వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు కదా, మరి ప్రమోషన్స్ ఎలా సాధిస్తారు? ఇక్కడే వాళ్ల దౌత్యపరమైన వ్యూహం బయటపడుతుంది. వారు తమ పై అధికారులతో చాలా వినయంగా, డిప్లొమాటిక్గా ఉంటారు. బాస్కు ఎప్పుడూ ఎదురుచెప్పరు. ఎందుకంటే అందులో ఉద్యోగం పోతుందనే రిస్కుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కాని అదే సమయంలో తమ కింది స్థాయి ఉద్యోగుల మీద మాత్రం పూర్తి అధికారం చెలాయిస్తారు. కొత్త బాధ్యతలు అప్పగిస్తే ముందు నేను చేయగలనా అని భయపడతారు. మళ్ళీ అదే యాంటిసిపేటరీ యాంగ్జైటీ వస్తుందన్నమాట. ఆ సందేహాన్ని దాటుకుని బాధ్యత తీసుకున్న తర్వాత సిస్టమ్ని పర్ఫెక్ట్గా నడుపుతారు. వాళ్లలో సహజమైన లీడర్షిప్ టెండెన్సీస్ ఉంటాయి కాబట్టి ఒకసారి పని మొదలుపెట్టాక వాళ్లు వెనక్కి తిరిగి చూసుకోరు. మరి వయసు పైబడిన తర్వాత, అంటే ఒక కుటుంబ పెద్దగా లేదా రిటైర్మెంట్ వయసులో వీరి ప్రవర్తన ఎలా మారుతుంది? ఆ వయసులో కూడా ఆ గుర్తింపు కోసమే ఆరాటపడతారా? వయసు పెరిగే కొద్దీ ఆ అభద్రత భావం కొన్నిసార్లు మొండితనంగా మారుతుంది. బయటి ప్రపంచంలో వాళ్లకి అధికారం తగ్గుతుంది కాబట్టి ఆ అధికారాన్ని ఇంట్లో ప్రదర్శిస్తారు. కుటుంబంలో ఒక డిక్టేటర్లాగా తయారవుతారు. అంటే ప్రతిదానిలోనూ తప్పులుడుగుతారా? అవును. తప్పులను వెతికే స్వభావం, అంటే సెన్సోరియస్ నేచర్ పెరుగుతుంది. ఇతరులను విమర్శిస్తారు, కాని ఎవరైనా తమను విమర్శిస్తే మాత్రం తీవ్రమైన కోపానికి గురవుతారు. విమర్శలను ఏమాత్రం తట్టుకోలేరు. మార్పులను కూడా యాక్సెప్ట్ చేయలేరని విన్నాను, నిజమేనా? 100% నిజం. కొత్తగా ఏదైనా చెయ్యాలన్నా, వారి దినచర్యలో చిన్న మార్పు జరిగినా అస్సలు తట్టుకోలేరు. తమకు తెలిసిన పాత పద్ధతులనే ఒక కవచంలా పట్టుకులాడతారు. ఇదంతా వింటుంటే లైకోపోడియం అంటే ఒక పచ్చి అహంకారి, ఎప్పుడూ ఇతరులను డామినేట్ చేసే వ్యక్తి అనే భావన కలుగుతోంది. కాని అది పూర్తి సత్యం కాదు గదా. ఈ లక్షణాల వెనుక ఒక హెల్దీ స్టేట్ కూడా ఉంటుంది కదా. అవును.
లైకోపోడియంను కేవలం అహంకారం అని కుదించడం చాలా పెద్ద తప్పు. వాళ్లు పైకి అలా కనిపించినా లోపల వారు చాలా బాధ్యతాయుతమైనవారు, ఇంటలెక్చువల్ యాంబిషన్ ఉన్నవారు. అంటే ఆరోగ్యకరమైన స్థితిలో వాళ్ళెలా ఉంటారు? హెల్తీ ఎక్స్ప్రెషన్లో వాళ్లు సమాజంలో గొప్ప నాయకులుగా, అద్భుతమైన వక్తలుగా, మేధావులుగా మంచి గుర్తింపు పొందుతారు. పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మలుచుకోగలరు. తమ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తారు. మరి అన్హెల్తీ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నేను హోమియోపతి మెటీరియా మెడికాలో చదివిన ఒక విచిత్రమైన లక్షణం గురించి అడగాలి. అడగండి. వాంట్స్ సమ్వన్ ఇన్ ద నెక్స్ట్ రూమ్. అంటే పక్క గదిలో ఎవరైనా ఉండాలి అని ఉంటుంది కదా. అసలు దీని అర్థం ఏంటి? మనుషులు కావాలి, కానీ పక్క గదిలోనే ఉండాలి. ఎందుకు? ఆ లక్షణం లైకోపోడియం భయాలకు ఒక అద్దం లాంటిది. వారు ఒంటరిగా ఉండటానికి విపరీతంగా భయపడతారు. అందుకే పక్కగదిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. కాని అదే మనిషి తమ గదిలోకొచ్చి మాట్లాడటం మొదలుపెడితే వీరికి చిరాకొస్తుంది. అంటే పక్క గదిలో ఎవరైనా ఉండాలి, కాని నన్ను ఇబ్బంది పెట్టకూడదు అన్న మనస్తత్వం అన్నమాట. అవునండి, అచ్చం అంతే. అంటే నాకు ఆపద వస్తే ఒక అంబులెన్స్ నా ఇంటి ముందు రెడీగా ఉండాలి, కానీ ఆ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం నాతో వచ్చి మాట్లాడకూడదు. అంతేనా? అసలు ఎందుకు ఆ ఎమోషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే ఒక మనిషితో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమంటే ఆ బంధంతో పాటు బాధ్యతలోస్తాయి, అంచనాలొస్తాయి. ఒకవేళ ఆ అంచనాలను తాము చేరుకోలేకపోతే ఓహో, తమ లోపలి భయాలు, బలహీనతలు ఆ పక్కనున్న వ్యక్తికి తెలిసిపోతాయని భయం. ఎగ్జాక్ట్లీ. అదే వాళ్ల అతిపెద్ద భయం. తమ నిజమైన స్వరూపం ఎవరికీ తెలియకూడదనేవారు ఆ భావోద్వేగాల నుండి పారిపోతారు. ఒక రకమైన డిటాచ్మెంట్తో బతుకుతారు. వావ్, ఇదొక అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. అయితే ఇక్కడ నాకు ఇంకో డౌట్ వస్తుంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న లక్షణాలు, అధికారం చలాయించడం, డామినేట్ చేయడం, ఇవన్నీ సాధారణంగా పురుషులకు ఆపాదించే లక్షణాల్లా ఉన్నాయి కదా. మరి లైకోపోడియం స్త్రీలు ఎలా ఉంటారు? ఈ మందు కేవలం మగవాళ్లకే పరిమితమా? లేదు, అది ఇంకొక అపోహ. లైకోపోడియం స్త్రీలలో కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. కాని వాళ్లు ఆ అభద్రతను వ్యక్తపరిచే విధానం మారుతుంది. అంటే పురుషుల్లో ఒకలా, స్త్రీలలో ఒకలా ఉంటుందా ఎక్స్ప్రెషన్? అవును. పురుషులు తమ అభద్రతను గొప్పలు చెప్పుకోవడం ద్వారా లేదా అధికారంతో కప్పిపుచ్చుకుంటారు. దాన్ని బ్రవాడో అంటాం. కాని లైకోపోడియం స్త్రీలలో ఈ భయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వేరొక రూపం అంటే డామినేట్ చేయకుండా తమను తాము ఎలా రక్షించుకుంటారు? వారు ఇతరులను మెప్పించడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. పీపుల్ ప్లీజర్స్ లాగా ఉంటారు. ఎందుకంటే అందరి మన్ననలు పొందితే ఎవరూ తమను విమర్శించరు కదా. రైట్. ఆ విమర్శల నుంచి తప్పించుకోవడానికే వాళ్లలా చేస్తారు. తమ గుర్తింపు కోసం శారీరక దృఢత్వం, ఫిట్నెస్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. అలాగే తమ కెరీర్లో ఎవ్వరూ వేలెత్తి చూపలేనంత పర్ఫెక్ట్గా ఉంటారు. సో పురుషులు కత్తి పట్టుకుని డిఫెన్స్ చేసుకుంటే, స్త్రీలు పర్ఫెక్షన్ అనే షీల్డ్తో డిఫెన్స్ చేసుకుంటారన్నమాట. చాలా బాగా చెప్పారు. పురుషుడైనా స్త్రీ అయినా మూలంలో ఉన్నది ఆ అభద్రతా భావం మాత్రమే. ఇదంతా వింటుంటే ఒక సాధారణ వైద్యుడికి క్లినిక్లో ఇలాంటి పర్సనాలిటీని గుర్తుపట్టడం చాలా కష్టమనిపిస్తోంది. నేను ఒకవేళ నా క్లినిక్లో కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి చాలా ఆత్మవిశ్వాసంతో బిజినెస్ సూట్ వేసుకుని చాలా డామినేటింగ్గా వచ్చి మాట్లాడితే నేను వెంటనే అతనికి నక్స్వామిక అనే మందుచ్చి పంపించేస్తానేమో. అతను నక్స్వామికానా లేక తన భయాన్ని కవర్ చేసుకుంటున్న లైకోపోడియమా అని ఎలా కనిపెట్టాలి? ఇక్కడే డాక్టర్ హానిమాన్ గారి ఆర్గానన్ సూత్రాలు మనకు అవసరమవుతాయనుకుంటా. ఖచ్చితంగా. మనం ఈ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ సూత్రాలు ఎలా మార్గనిర్దేశం చేస్తాయో చూద్దాం. ఇక్కడే అపారిజం 5 మరియు 6ల ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. అపారిజం 5 అండ్ 6 ఏం చెప్తాయి? ఒక వైద్యుడిగా మనం పక్షపాతం లేని పరిశీలకుడుగా, అంటే అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్గా ఉండాలి అని. మీరు చెప్పినట్లు ఒక రోగి పైకి గంభీరంగా రాగానే అది నక్స్వామిక అని ముద్ర వెయ్యకూడదు. రోగి భౌతిక లక్షణాల వెనుక ఉన్న మానసిక, భావోద్వేగ స్థితులను నిశితంగా గమనించాలి. పైకి కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఉన్న లోతైన భయాన్ని పసిగట్టాలి. అంటే నక్స్వామిక వ్యక్తులు నిజంగానే ఆత్మవిశ్వాసంతో ఉంటారా? యా, నక్స్వామిక వ్యక్తులు పనిని జయించాలనుకుంటారు. కాని లైకోపోడియం వ్యక్తి పనిని కాదు, ఇతరుల అభిప్రాయాలను జయించాలనుకుంటాడు.
ఓహో, అంటే నక్స్వామిగాకి నేను ఈ పని చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే లైకోపోడియంకి నేనీ పని చేస్తే పక్కవాళ్లు నన్ను మెచ్చుకుంటారా లేదా నా పరువు పోతుందా అనే ఆరాటం ఉంటుందన్నమాట. దీన్ని మనం మాటల ద్వారా ఎలా కనిపెట్టొచ్చు? రోగిని లోతుగా ప్రశ్నించినప్పుడు అది బయటపడుతుంది. మీకు జీవితంలో దేని గురించి ఎక్కువ ఆందోళన అని అడిగితే లైకోపోడియం వ్యక్తి ఆ పైకి ఉన్న మాస్క్ తీసేసి నేను ఎక్కడ విఫలమవుతానో, నా ప్రతిష్ట ఎక్కడ పోతుందో అని భయంగా ఉంటుంది డాక్టర్ అని ఒప్పుకుంటాడు. ఆ ఒక్క క్షణంలో వాళ్ళ అసలైన మానసిక స్థితి మనకు అర్థమవుతుందన్నమాట. అవునండి. ఈ పాయింట్ని బట్టి చూస్తే నాకు వెంటనే ఆర్గానాన్లోని అపోరిజం 153 గుర్తుకొస్తుంది. టోటాలిటీ అండ్ అపోరిజం 153. డాక్టర్ హానిమన్ ఇందులో విచిత్రమైన, అసాధారణమైన, దేనితోనూ సరిపోలని స్ట్రైకింగ్ అండ్ పెక్యూలియర్ లక్షణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు కదా. అవును, అవే మనకు టోటాలిటీని ఇస్తాయి. మనమిందాక మాట్లాడుకున్న లక్షణాలు, ఇంట్లో నియంతలా అరుస్తూ బయట మాత్రం ఎవరైనా ఏమైనా అంటారేమో అని దాక్కోవడం, అలాగే పక్క గదిలో మనుషులు ఉండాలిగాని నాతో కనెక్ట్ అవ్వకూడదు అని కోరుకోవడం, ఇవన్నీ చూడ్డానికి చాలా పెక్యూలియర్ వైరుధ్యాలే కదా. కరెక్ట్. ఒక మామూలు తలనొప్పి, కడుపునొప్పి కంటే ఈ మానసిక వైరుధ్యాలే మనకు టోటాలిటీనిస్తాయి. ఈ లక్షణాల సమగ్రత ద్వారానే మనం మందును ఖచ్చితంగా ఎంపిక చేయగలం. ఇదే కదా హోమియోపతిలోని ఇండివిజువలైజేషన్ అంటే. అవునండి. ఒకే రకమైన వాతావరణంలో పెరిగినా ప్రతి వ్యక్తి స్పందించే తీరు వేరుగా ఉంటుంది. లైకోపోడియం వ్యక్తి తన భయాన్ని అధికారంగా ఎలా మలుచుకుంటాడో గమనించడం ఇక్కడ ముఖ్యం. ఇదొక అద్భుతమైన ప్రయాణంలా ఉంది. ఈరోజు మనం లైకోపోడియం వ్యక్తిత్వాన్ని ఒక సజీవ చిత్రంగా, ఒక కాన్స్టిట్యూషనల్ పోర్ట్రేట్గా మన కళ్లముందుంచుకున్నాము. లోపలున్న అభద్రతను, భయాన్ని, బయట సాధించే విజయాలు, గుర్తింపు, అధికారంతో కప్పిపుచ్చుకునే ఒక మేధోపరమైన, ప్రతిష్టాత్మకమైన వ్యక్తిత్వం లైకోపోడియం అని స్పష్టంగా అర్థం చేసుకున్నాము. ఈరోజు చర్చించిన విషయాలను బట్టి చూస్తే లైకోపోడియం అంటే కేవలం ఒక వ్యాధి లక్షణం కాదు, అదొక మనుగడ సాగించే జీవన విధానం. రైట్. మనం ఈరోజు వాళ్ల మానసిక ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. మరి మన తదుపరి చర్చలో లైకోపోడియం పార్ట్ 2లో మనం వీటికి సంబంధించిన భౌతిక లక్షణాలను విశ్లేషిద్దాం. ముఖ్యంగా సాయంత్రం 4 నుండి 8 గంటల మధ్య వచ్చే మార్పులు, అంటే ఫిజికల్ జనరల్స్ అండ్ మోడాలిటీస్ గురించి తెలుసుకుందాం. అలాగే వాళ్ల థర్మల్ స్టేట్స్, ఫుడ్ డిజైర్స్ కూడా పార్ట్ 2లో చూద్దాం. అవును, తీపి పదార్థాలు మరియు వేడి ఆహారం పట్ల ఉండే కోరికలు, అలాగే ముఖ్యమైన జీర్ణకోశ సమస్యల గురించి, అంటే డైజెస్టివ్ స్ఫియర్ గురించి లోతుగా చర్చిద్దాం. ఆ భౌతిక లక్షణాలను ఈరోజు మనం మాట్లాడుకున్న మానసిక స్థాయితో అనుసంధానం చేసి చూస్తే ఆ చిత్రం మరింత సంపూర్ణంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా అండి. ఇక ముగించే ముందు వినేవారి కోసం ఒక చివరి ఆలోచన. మన చుట్టూ ఉన్న సమాజంలో అతిగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించేవారు లేదా ఎప్పుడూ అధికారంతో మాట్లాడేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్లను చూసి మనం వాళ్ళు నిజంగానే చాలా ధైర్యవంతులనుకుంటాం. కానీ నిజంగానే ధైర్యవంతులా? లేక వారి ఆత్మవిశ్వాసం వెనక ఏదైనా లోతైన లైకోపోడియం అభద్రతాభావం దాగి ఉందా? ఈసారి అలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.